ఇప్పుడు కూడా ఇది సిరామిక్స్ లో మేజర్ గా అంటే ప్లేయర్ యశ్వంత్. ఇందులో మనం గమనించాల్సిందంటే ఈ కంపెనీని ఇంతకుముందు కూడా మనం చెప్పాం, ఈ రోజు కూడా డిస్కషన్ లో చెప్పడం జరిగింది. ఏదైనా సరే ఒక కంపెనీ యొక్క గ్రోత్ పదంలో ఉంటే కొన్ని రోజులు కంటిన్యూ అవటం, పట్టడం జరిగితే కూడా కొన్ని రోజులు కంటిన్యూ అవటం, తర్వాత మళ్ళీ నిలదొక్కుని మళ్ళీ పుంజుకోవడం, ఇవన్నీ కూడా జనరల్ గా బిజినెస్ సైకిల్స్. అందులో ఎప్పుడు మనం బిజినెస్ సైకిల్లో దిగాలి, ఎప్పుడు దిగకూడదు అంటే ప్రధానంగా వర్కింగ్స్ లోనేమో పుంజుకున్నట్లుగా కనపడుతూ ఆ షేర్ ప్రైస్ లో కనుక పడిపోవడం ఆగిపోతున్న కనపడుతున్నట్టుగా కనిపిస్తే ఐడియల్ టైం అవుతుంది. ఎందుకు అంటే ఈ కంపెనీ స్మాల్ క్యాప్ స్టాక్, అంటే దాదాపు మిడ్ క్యాప్ కన్నా కొద్దిగా తక్కువ, కొద్దిగా అటు ఇటుగా 5,000 కోట్లు మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. ఈ కంపెనీలో విపరీతంగా డబ్బులు సంపాదించాలి అనుకుంటే వాల్యూమ్స్ అంత ఎక్కువ ఉండవు కాబట్టి మీకు వీలు కాకపోవచ్చు. కానీ ఈ కంపెనీ కొనుక్కోవడానికి అనువుగా ఉందా లేదంటే ఖచ్చితంగా అనువుగా ఉంది. ఎందుకు అనువుగా ఉంది అని చూస్తే, ఇప్పుడు ఈ కంపెనీలో చూస్తే మనకి సరిగ్గా 2024లో 24 PE రేషియో ఉంది. ఎంత? 24 PE రేషియో. అప్పటికి కనుక మీరు ఒక్కసారి చూసినట్లయితే 24 జూన్ వరకు చూస్తే అంతకుముందు కాలం నుంచి తగ్గుతూ వచ్చిన మార్జిన్లని 11.4, 10.38, 10.34 లోయెస్ట్ ఉన్న టైంలోనే దాదాపుగా దానికి PE రేషియో 23కి వచ్చింది ఆ నెక్స్ట్ క్వార్టర్లో. అక్కడి నుంచి ఇప్పుడు చూస్తే ఎంత వచ్చింది మరి 15. అంటే అర్థం ఏంటి? ఇందులో ఎప్పుడూ కూడా ప్రమోటర్ల కోటలు మారటం, ఏదైనా చిన్న చిన్న ఇష్యూలు వస్తే మారుతుందే కానీ కంపెనీ పనితీరు అక్కడ నుంచి గణనీయంగా పెరిగింది. 11% అలా 11.86, 12.75, 13.13, 13.27 కంటిన్యూస్ గా మార్జిన్లు పెంచుకుంటూ వస్తున్న కంపెనీ ఇంతకన్నా బ్రహ్మాండంగా సంపాదించడం చేయటం ఎవరి వల్ల కాదు అంత తేలికగా. అందువల్ల ఈ కంపెనీ షుడ్ బి గివెన్ ఫుల్ మార్క్స్. అందుకే మనం గ్రోత్ అని రాయడం జరిగింది. ఇవాళ రోజునున్న 827 నుంచి చూస్తుంటే 1178 ఈజ్ అవర్ ఫేర్ ప్రైస్, అంటే 42% ఉంది. మీకు లార్జ్ క్యాప్ లో కొనుక్కుంటే మంచిది అని నేను చెప్తూ ఉన్నాను కాబట్టి అది కనుక బాగా మనసుకు నాటుకునే ఉంటే ఈ కంపెనీని కొనవసరం లేదేమో. కానీ అదర్వైజ్ కాదండి, నేను ఇంకా 3-4 ఏళ్ళైనా మార్కెట్ లో ఉంటాను కాబట్టి నాకు క్యాపిటల్ ఎప్రిసియేషన్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ కంపెనీని కూడా కన్సిడర్ చేయగలిగింది. 42% స్కోప్ ఉంది. కాకపోతే గుర్తుంచుకోండి, రాబోయే 1 year లో వండర్స్ జరిగే అవకాశాలు తక్కువ ఉన్న కంపెనీ, కానీ లాంగ్ రన్ లో మాత్రం ఖచ్చితంగా పెరగడానికి అవకాశం ఉన్న కంపెనీ. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఎన్ని మాటలు చెప్పినా, మీరు ఎన్ని మాటలు విన్నా ప్రతి క్వార్టర్కి రిజల్ట్స్ చూడాలి. రిజల్ట్స్ బాగాలేకపోతే మొహమాటము, భయము, బెరుకు లేకుండా వెంటనే అమ్ముకోవడం మన యొక్క ఆలోచన, మన యొక్క నైజంగా ఉండాలి. అలా కనుక చేస్తాను అనుకుంటే ఖచ్చితంగా ఈ కంపెనీ కూడా మీరు కొనుక్కోవచ్చు.